న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. మురిమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి భక్తులు పంచలోహ దారపాత్ర బహుకరించారు. మురిమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి భక్తులు పంచలోహ దారపాత్ర బహుకరించారు. హైదరాబాద్ కి చెందిన శ్రీ కప్పగంతుల వినయ్ దంపతులు సుమారు 80,000 విలువ చేసే 10 కేజీల పంచలోహ దారపాత్రని ఆలయ అధికారులకు అర్చకులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ అభినందించి స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించారు. संभूत पृथिव्यैरसाच्य विश्वकर्मणस्तमवर्तताधि ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటు వ్యక్తిగత నైపుణ్యత పెంచుకోవాలని సర్ డాక్టర్ రావ్ బహదూర్ రఘుపతి వెంకటరత్న నాయుడు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గంధం శ్రీరామ్మూర్తి పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటు వ్యక్తిగత నైపుణ్యత పెంచుకోవాలని సర్ డాక్టర్ రావ్ బహదూర్ రఘుపతి వెంకటరత్న నాయుడు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గంధం శ్రీరామ్మూర్తి పిలుపునిచ్చారు. ఉన్నతి ఫౌండేషన్ మరియు ఏపీఎస్ఎఫ్
ఏపీఎస్ఎఫ్ స్కిల్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ 30 రోజుల శిక్షణ తరగతులు ముగింపు సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంప్లాయ్మెంట్ స్కిల్ ట్రైనర్ తారక్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ గణేశులు బ్రహ్మానందం, డైరెక్టర్ జగత సురేష్, గణేశులు సత్యనారాయణ, కుసుమ నాగేంద్ర, చౌడపరెడ్డి సతీష్ పాల్గొన్నారు. Describing about native place, describing an event. That's it. Thank you. Hello everyone. I am Usha Supriya. I come from Ainapuram. I am pursuing degree BSc Computers, final year in RBRERN Mahila Degree College, Mummudavaram. Thank you for giving this opportunity. I am very happy to learn in Unnati training program. Thank you. This is a great opportunity for students like me to improve our self-confidence, personality and communication skills. In Unnati 30 days program, I was learned time management, money management, stress management, flexibility and adaptability and so on. Before joining this program, I was afraid to speak in English, but I believe that I will overcome my fear with daily practice and guidance from trainers. Thank you. ఈరోజు మా ఇంగ్లీష్ రాదు నేర్చుకోవాలి. ట్రైనింగ్ పూర్తయినందుకు నేను బాగా ఆయన కోఆపరేట్ చేస్తుంది అని కూడా థ్యాంక్స్ చెప్తే, మరి మీరు ఇంకా డెవలప్ మీరు మంచిగా ఇంకా కోచింగ్ పెట్టడానికి వస్తారు. అందరూ మాట్లాడుతున్నారు ఎవరు కదా, మీరు వెళ్ళిదాకా ఏదో స్కిల్ డెవలప్మెంట్ మీద అన్ని రోజులు పెడతా. మీరు జాగ్రత్తగా వచ్చి అందరూ కూడా వచ్చి మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుని మంచి జాబ్స్లో వెళ్ళి మా కాలేజీకి మీకు మంచి తీసుకొస్తారని. Morning one and all. Myself Mehakalpana. I am from Mummudavaram. I am pursuing degree final year, Department of Computer Science in RBRERN Mahila Degree College. First of all, thank you to Unnati because it can give more self-confidence and personality development and English skills. First of all, I don't know how to tell English in these classes. I can learn how to tell self-introduction and how to invite someone else and caring and sharing communication skills and stress management, money management and also that's it. Thank you. అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గోల్లపల్లి యానం అబ్దుల్ కలాం నగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు, రోడ్లు మరియు డ్రైవ్ పనులకు స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈ రోజు పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రజా పనుల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు, ఏఈ జ్యోతి, రాజు, చెల్లి గోపి మరియు కాంట్రాక్టర్ ఆయా అబ్దుల్ కలాం నగర్ ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం శ్రీ రవి డిగ్రీ కాలేజ్ లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, వాలీబాల్ ఆటలు జోరుగా కొనసాగాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం శ్రీ రవి డిగ్రీ కాలేజ్ లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, వాలీబాల్ ఆటలు జోరుగా కొనసాగాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మజా డ్రింక్, శీతల పానీయం వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ పెద్దిరెడ్డి రవికుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఓకే సార్. ఏ సెట్ ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తమకు చెందిన స్థలంలో తమ అనుమతి లేకుండా రహదారి వేసేశారని మేము చూసుకుని అడిగితే నగర పంచాయతీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 17వ వార్డుకు చెందిన డి వాసు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తమకు చెందిన స్థలంలో తమ అనుమతి లేకుండా రహదారి వేసేశారని మేము చూసుకుని అడిగితే నగర పంచాయతీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 17వ వార్డుకు చెందిన డి వాసు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయడంతో అప్పటి వైకాపా నాయకులు కక్షతో ఈ పని చేస్తారని తనకి కూటమి నాయకులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. తమకు చెందిన స్థలంలో రహదారి వేయడంపై గత కొన్నాళ్లుగా న్యాయం కోసం నగర పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగడమే కాక వాళ్ళు చేసిన తప్పుకు సర్వే సైతం చేయించి తమ స్థలంలో రహదారి వేసిన వైనంపై ఆధారాలతో సహా చూపించానని తప్పు వాళ్లు చేసి స్థలంలో వేసిన రహదారిని తొలగించకపోగా తనను తొలగించుకోమన్నారని తీరా తొలగింపుకు పూనుకోగా తిరిగి టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నేను వాళ్ళు అడిగాను అది అంటే తప్ప మున్సిపాలిటీ మేమేం రాసుకోలేదు. ఇది అయితే రోడ్డు కాదండి, ఇది అయితే రోడ్డు కాదు. మన కొట్టమంటారు చెప్పండి. ఇది అయితే రోడ్డు కాదండి, ఇది ఓన్లీ కాలిపడ మాత్రమే. నా సైట్ ఒకవైపున 6 అడుగులు వెడల్పు, దగ్గర 35 అడుగులు పొడవండి. ఇది దగ్గర అక్కడేమో 4 అడుగులు వెడల్పు చేశారండి. ఇది ఈ రోడ్డు అయితే సక్రమంగా అయితే వేయలేదండి. ఇది రోడ్డు అక్కడ బ్రేకులు ఉన్నాయి. ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి మెట్లు కూడా ఉన్నాయి అందులోని. ఆ మెట్లు కూడా వాళ్ళు తగ్గించలేదు. ఇది రోడ్డు అస్తవ్యస్తంగా వేస్తారు. ఇది ఒక పద్ధతులు కానీ అయితే ఏమీ లేదు. ఇది దీని మీద మాత్రం అధికారులు చర్యలు తీసుకోవాలి. చూపిస్తానండి. అలాగే ఇట్లానే ఒక బిల్డింగ్ వాళ్ళ మెట్లు సుమారు 2 అడుగుల మెట్లు రోడ్లో ఉన్నాయండి. ఈ మెట్లు కూడా తొలగించిన రోడ్ వేశారు. ఇది
నడిచేపాటు మాత్రం వెళ్ళేది, వాళ్ళు నడిచి మాత్రం వెళ్ళేది. రోడ్ చూడండి, ఇక్కడ అంత ఎంత ఉంది, ఇక్కడ అంత ఎంత ఉంది. దీనికి చాలా తేడా ఉండేది. రోడ్డు అయితే కరెక్ట్గా అది వాళ్ళు ఇష్టం వేసుకుని వెళ్ళిపోయారు. దీన్ని మాత్రం సరి చేయాలండి. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో 22వ ప్రజా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3వ రోజు అదే జోరుతో వివిధ సంస్కృతి కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రాంలు, సినీ గాయని గాయకులతో మ్యూజికల్ ఆర్కెస్ట్రా కనువిందు చేశాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో 22వ ప్రజా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3వ రోజు అదే జోరుతో వివిధ సంస్కృతి కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రాంలు, సినీ గాయని గాయకులతో మ్యూజికల్ ఆర్కెస్ట్రా కనువిందు చేశాయి. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో యానం పరిసర గ్రామ ప్రజలందరూ పాల్గొని తిలకించారు. గొడుగులు వేస్తారు, ఎన్ని గొడుగులు వేస్తారో ఎన్ని రౌండ్స్ తిరగాలి కౌంట్ చేసిన వాళ్ళకి ఒక మంచి ప్రైజ్. సుభాష్
స్పర్శకి పరవశించిపోతే జగదానందకారక జానకి ప్రాణనాయక జగదానందకారక జానకి ప్రాణనాయక శుభ స్వాగతం మంగళకరమౌ నీరాక ధర్మానికి వీరిక అవుగాక మా జీవన వీరిక పావనమౌగాక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగురు గ్రామ సభలో గందరగోళం చోటు చేసుకుంది. కుర్చీలు పుచ్చుకొని కొట్టుకున్న గ్రామస్తులు సర్పంచ్ భర్తకు తలకు గాయాలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగురు గ్రామ సభలో గందరగోళం చోటు చేసుకుంది. కుర్చీలు పుచ్చుకొని కొట్టుకున్న గ్రామస్తులు సర్పంచ్ భర్తకు తలకు గాయాలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగురు పంచాయతీ గ్రామ సభలో గందరగోళం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో కలపొద్దు అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కొందరు గ్రామస్తులు మున్సిపాలిటీలో కలపాలని, మరికొందరు కలపొద్దంటూ వాగ్వివాదం. గ్రామ సభలో సభ జరుగుతుండగా రెండుగా చీలిపోయి కొట్టుకున్న గ్రామస్తులు. కొట్లాట్లో గ్రామ సర్పంచ్ అరుణ భర్త చంద్రశేఖర్ తలకు గాయాలయ్యాయి. సర్పంచ్ భర్త చంద్రశేఖర్ కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి సమీక్షించి గొడవలు జరగకుండా చూస్తున్న పోలీసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ మలికపురం మండలంలో ఇరుసు మండల బ్లో అవుట్ బావి వద్ద సకలాల తొలగింపు యుద్ధం ప్రాతిపదికన కొనసాగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ మలికపురం మండలంలో ఇరుసు మండల బ్లో అవుట్ బావి వద్ద సకలాల తొలగింపు యుద్ధం ప్రాతిపదికన కొనసాగుతోంది. భారీ ర్యాలీల్లో క్రేన్ ద్వారా సకలాలను ఆ ప్రాంతం నుండి పూర్తిగా తొలగిస్తున్నారు. గురువారం సాయంత్రానికి సకలాల తొలగింపు పూర్తిగా చేయాలని నిర్ణయించారు. దీంతో భారీ క్రేన్ల సహాయంతో ట్రాలీ ద్వారా బయటకు పంపిస్తున్నారు. సౌండ్ కట్టర్ ద్వారా బావి హెడ్ ను కట్ చేసి మంట విధానంగా వచ్చేలా చేస్తారు. తదనంతరం వెల్ క్యాపింగ్ చేయాలా, లేని పక్షంలో వెల్ క్లీనింగ్ చేయాలా అనేది నిర్ణయిస్తారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం అని, పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం అని, పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. జగ్గంపేటలో టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందన్నారు. అలా పట్టుకోమ్మా, ఎలా చూడమ్మా. అలా ఎలా చూడండి. ఎన్ని ఒకసారి అట్లే కదా ఒకసారి మళ్ళీ ఎలా చూడు. ఎలా చూడు, ఎలా చూడండి. ఓకే సార్. ఒకసారి ఎలా చూడండి. సార్ ఎలా చూడండి. డైరెక్టర్ గారు ఇలా పట్టుకుంటే ఇలాగ ఇది తీసుకునే వాళ్ళు పక్కన కూర్చోండి. ఎలా చూడండి, ఎలా చూడండి. కాకినాడ జిల్లా పెద్దాపురం ఆదిత్య యూనివర్సిటీలో ఉత్సాహంగా ప్రో కార్టింగ్ ఛాంపియన్షిప్ ఎండోరెన్స్ పోటీలు. ఈ నెల 5వ తేదీ నుండి నిర్వహిస్తున్న ప్రో కార్టింగ్ ఎండోరెన్స్ ఛాంపియన్షిప్ సీజన్ 6 పోటీలు కళాశాల డిప్యూటీ ప్రో ఛాన్సలర్ కాకినాడ జిల్లా పెద్దాపురం ఆదిత్య యూనివర్సిటీలో ఉత్సాహంగా ప్రో కార్టింగ్ ఛాంపియన్షిప్ ఎండోరెన్స్ పోటీలు. ఈ నెల 5వ తేదీ నుండి నిర్వహిస్తున్న ప్రో కార్టింగ్ ఎండోరెన్స్ ఛాంపియన్షిప్ సీజన్ 6 పోటీలు కళాశాల డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎంబి శ్రీనివాస్ జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో గల కళాశాల విద్యార్థులే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 14 టీంలు ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాయి.
జనవరి 5, 6, 7, 8 తారీఖుల్లో ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెంలో ఆదిత్య ప్రో కార్టింగ్ ఛాంపియన్షిప్ 6th సీజన్ ఎండ్యూరెన్స్ ఈవెంట్ జరుగుతోంది. సో 5, 6, 7 తారీఖుల్లో టెక్నికల్ ఈవెంట్స్, అదేవిధంగా బ్రేకింగ్ టెస్ట్, డిఫరెంట్ టెస్ట్ జరగడం జరిగింది. ఈ రోజున 8వ తారీఖున ఎండ్యూరెన్స్ జరుగుతోంది. ఈ ఛాంపియన్షిప్లో మొత్తం 14 డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి, కాలేజెస్ నుంచి టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా టీమ్స్ రావడం జరిగింది. సో విద్యార్థులు, ముఖ్యంగా మెకానికల్ స్టూడెంట్స్, మనకి క్లాస్ రూమ్స్లో నేర్చుకునేటువంటి థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విషయం ఈ ఛాంపియన్షిప్లో పాల్గొని ఈ కార్డ్స్ తయారు చేయడంలో విద్యార్థులకు 20 నుంచి 25 మంది స్టూడెంట్స్ నియర్లీ 2 months కష్టపడి ఈ కార్డ్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా మనము 5 లక్షల వరకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది విన్నర్స్కి. ఒక ఎండ్యూరెన్సే కాకుండా డిఫరెంట్ అదర్ టెస్ట్స్లో కూడా ఫస్ట్ వచ్చిన ఉత్తమంగా వచ్చిన కార్డ్స్ అన్నిటికీ కూడా మనము ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో థియరిటికల్ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, నేర్చుకున్న థియరీని ఇంప్లిమెంటేషన్లో ఎలా ఉంటుందన్నది ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఈ రకమైన ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉన్న స్టూడెంట్స్ ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ప్లేస్మెంట్స్ సాధించడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్గా జరగడానికి ప్రతి సంవత్సరం కారణమైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆదిత్య యూనివర్సిటీ HOD భీమేష్ రెడ్డి అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్ ద కోఆర్డినేటర్స్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సో ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా కాలేజీలో కండక్ట్ చేయడానికి సహకరించినటువంటి మా వైస్ చైర్మన్ గారు సతీష్ రెడ్డి గారు కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.